మన బండ్లగూడ మున్సిపాలిటీ పరిధిలో మన గండిపేట మండలం పేద ప్రజల గురించి అన్ని విలేజ్లలో కలిపి ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు మన కాంగ్రెస్ పార్టీ 5 లక్షలు అని చెప్పేసి శాంక్షన్ చేస్తున్నది. కాబట్టి ఆ 5 లక్షల జాగా ఉన్న వాళ్ళకు మాత్రమే ఆ ఇల్లు కట్టడానికి వస్తుంది. కాకపోతే ఆ స్థలం లేని వారికి ఎంతోమంది చాలామంది ఉన్నారు. మన గండిపేట మండల ప్రజలు ప్రతి గ్రామంలో కూడా ఉన్నారు. కాకపోతే అందరికీ మన ప్రతి గ్రామంలో ఒక 500 మందికి ఇండ్ల పట్టాలు ఇచ్చి 60 గజాల స్థలాలు చేసి ఇచ్చి అదే ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి వాళ్ళకు ప్రతి 500 మందికి ఇండ్ల పట్టాలు ఇచ్చినప్పుడు ప్రతి మన గండిపేట మండలంలో అన్ని గ్రామాలలో ఈ ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేసి మన అందరికీ మన కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఎల్లకాలము పేరు ఉండేటట్టు చేస్తే మన కాంగ్రెస్ పెద్దలు నాయకులు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మన గండిపేట మండల ప్రజలకు అందరికీ న్యాయం చేసినట్టు ఉంటుంది. మన కాంగ్రెస్ పార్టీ సీఎం అయినందుకు ఎప్పటికీ కేసీఆర్ బీఆర్ఎస్ పీరియడ్లో మనకు ఏవి రేషన్ కార్డు 60 గజాల స్థలాలు పింఛన్లు ఏవి ఇవ్వలేడు. కాబట్టి మన కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ గుర్తుండేటట్టు ఉంటుంది. కాకపోతే ఇలాంటి ఈ 60 గజాలు స్థలాలు చేసి ఇస్తే మన ఈ ఇందిరమ్మ ఇండ్లు అందరికీ ఇప్పుడు జాగలేని వాళ్ళు చాలా బాధపడుతున్నారు, మాకు జాగలేదని. కాకపోతే ఆ జాగలు ఇస్తే బాగుంటుంది. మన్నెమో నెక్స్ట్ వార్డు మెంబర్ కిస్మత్పూర్ మరియు కొత్త రేషన్ కార్డులు కూడా తొందరగా ఇచ్చి వీటితో పాటు హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలి. భర్త చచ్చిపోయిన వాళ్ళకు పింఛన్లు, కొత్త పింఛన్లు అని, పాత పింఛన్లు 4000 అని చెప్పేసి అది అలానే ఉంది. 4000 రూపాయలు కూడా ఇస్తే పార్టీకి మంచి పేరు ఉంటుంది. ఆ కొత్త పింఛన్లు కూడా తొందరగా ఇప్పించగలరని మన కాంగ్రెస్ పార్టీకి కోరుతున్నాము. మేము కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఏళ్ళ సాధన చేస్తున్నాము. కాకపోతే మాకు పబ్లిక్లా కొంతమంది బీఆర్ఎస్ గురించి పొగుడుతుంటే మాకు బాధ అనిపిస్తుంటుంది. కాకపోతే ఈ ఆడపిల్ల పెళ్ళైతే తులం బంగారం అని చెప్పేసి అది కూడా అన్నారు. ఇవన్నీ ఏం పథకాలు ఉన్నాయి, అన్ని పథకాలు మనకు ఇవన్నీ అయ్యేటట్టు ఏర్పాటు చేసి మన రేపు సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, మన కార్పొరేటర్లు కానీ, మన గండిపేట మండల ప్రజలకు అందరికీ రేపు ఎలక్షన్లలో అందరికీ ఉంటుంది నిలబడాలని ఆశ. కాకపోతే ఇలా చేస్తే రేపు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలంటే ప్రజలు వెనక ముందు అవుతారు. కాబట్టి ఇవన్నీ తొందరగా చేయించి ఎలక్షన్లు పెట్టుకుంటే మన కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై హింద్, జై మన్యము నెక్స్ట్ వార్డు మెంబర్ కిస్మత్.